హాయ్ హలో చూడండి ఏంటబ్బా అబ్బబ్బబ్బబ్బా ఈ వర్షానికి ఈ చలికి ఈ తుంపరలకి అబ్బా ప్రాణం తోడేస్తుంది కదా మీ అందరికీ. సో ఇలాంటి టైంలో ఇలాంటి చల్లగా వెదర్ హాయిగా ఉంది కాబట్టి వేడివేడిగా హాట్గా మిర్చి బజ్జీలు తింటే దాని అమ్మదానికి వేరబ్బా కదా. మీకేమనిపిస్తుంది ఇలాంటి టైంలో ఎస్పెషల్గా ఎలాంటి ఫుడ్ వేడివేడిగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీకు అనిపిస్తుంది? ఒక్కసారి దయచేసి నాన్నలు కన్నలు బుజ్జి కన్నలు చూ మెసేజ్ చేయండి. ఏడివే అయితే చూడండి, ఈ రోజులలో హత్యలు చాలా అంటే చాలా ఘోరంగా అసలు ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది. అంతెందుకండి, ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఘోరంగా చంపారనమాట. అవును, ఎస్, మీరు విన్నది నిజమే, నేను చెప్పింది కూడా నిజమే. ఏంటి ఇప్పుడు మీకోసం డప్పు కొట్టాలా? అవసరమే లేదనమాట. అంటే ఏంటంటే అతను ఏదో భోగరంలో అతనికి సంబంధించి ఏదో ల్యాండ్ ఉందంట, ఆ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే ఒక ₹1,00,00,000 ఇస్తానని చెప్పేసి పర్సనల్గా వాళ్ళ బాడీ గాళ్ళతోనే డీల్ కుదుర్చుకోవడం జరిగిందంట. సో తర్వాత మరి ఆ డీల్ మేబీ అయిపోయిందేమో, అందుకే ఇక డబ్బులు లేకుండా తిరుగుతున్నారనమాట. ఇక దీనిపై పగ పెంచుకున్నటువంటి బాడీ గాళ్ళు ఏం చేశారంటే, అతను అందరూ చూస్తుండగానే ఆ శ్రీకాంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చే తరుణంలోనే ఇంటి దగ్గరనే వెయిట్ ఎక్కడ వెళ్తాను రప్ప నరికేసి మరీ దారుణంగా చంపేసి పొడిచి మరీ పరారైపోయారనమాట. అబ్బో, అసలు చెప్పడానికి నాకే ఇంత భయం వేస్తుంది అబ్బా, ఇంత గగ్గురు పొడిచి నిజాలని చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. కానీ ఆ విజువల్స్ ఆ చూస్తే అబ్బో చాలా దారుణమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు అనమాట. సో దయచేసి ఇప్పుడు మనోడు వచ్చిండు, 2 ఏట్లు వేసిండు, పరారయ్యిండు, దొరికిండు. మాత్రం జనాలు పట్టుకున్నారు, దేహశుద్ధి చేసిర్రు, పోలీసులను పిలిచిర్రు, మంచిగా అతన్ని తీసుకుపోయారు అనమాట జైలుకి. ఇక తర్వాత ఏంటి మామా కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా. సో ఇప్పుడు అతను చంపేసిండు, ఇతనికి యాక్షన్ గట్టిగానే తీసుకుంటారు, ఇతని మీద యాక్షన్ గట్టిగానే తీసుకుంటారు, కేసులు కూడా చట్టాలు గట్టిగానే పెడతారు. అంటే ఇతనిపై యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు, ఊరి శిక్ష కూడా పడవచ్చు కదా. ప్రాణానికి ప్రాణం, ఈ రెండిట్లో ఏది పడినా కూడా ప్రాణానికి బదులు ప్రాణమే పోతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఏదో 5 నిమిషాల ఆనందం కోసం పగలు ప్రతీకారం కోసం పోతే ఏమవుతుంది? నీకు కూడా అదే పరిస్థితి పడుతుంది అనమాట. సో దయచేసి ప్రాణాలకు కొంచెం విలువ ఇవ్వండి. ఈ ప్రాణం ఎంత విలువలాడుతుందో అవతల ప్రాణం కూడా అంతే, ఓకేనా? సో ప్రపంచంలో ప్రతిదానికి గ్యారెంటీ ఉంటుందో లేదో తెలియదు, కానీ మా మనిషి జీవితానికి మాత్రం నో గ్యారెంటీ కదా. ఇది ఈ సోము కానీ మేబీ సూక్తి అంతే. రే ఇది ఈ సోముగాడే నానుడి. రే ఓ బాగుందిరా, వేసుకో. అరే ఓ సాంబా వేసుకోరా, జింకి చికెన్ చా. అంటే నా పర్సనల్ ఫీలింగ్ మీతో చెప్పుకుంటాను, బట్ మీ పర్సనల్ ఫీలింగ్స్ కూడా అంటే నా ఒపీనియన్, బట్ మీ ఒపీనియన్ కూడా అదే ఉండొచ్చని అనుకుంటాను. కానీ ఇంకోటి ఏంటంటే ఏదో చెప్పాలని అనుకుంటున్నాను. దీనమ్మ నిజంగా కొన్ని సిచ్యువేషన్లో ఏదో మాట్లాడాలనుకుంటాము, అంత బాగా ప్రిపేర్ అయ్యి అసలు స్కూల్లో ఎట్లా 2 పేజీల నిండా ఏదో వ్యాసం రాసుకుంటాం, డైరెక్ట్ చూడకుండా మనం చెప్పాలంటే అన్నీ మర్చిపోతాయి. ఎందుకో ఏమో, మళ్ళీ ఉత్తుతప్పుడు మాత్రం బాగా గుర్తుకొస్తాయి. కానీ ఏటి లాభం అబ్బా, బిర్యానీ తినాలనిపిస్తుంది అబ్బా. కానీ ఇక కొంచెం ఫ్రీగా అయితే రాదు కదా. ఎనివే నీకేం, అవును, ఇతరులు బాధలో ఉన్నప్పుడు మీరేం చేస్తారు? పోయి నేనైతేనా ఓదార్చుతా, ఇంకోడైతేనా బిస్కెట్ అని అంటాను నేను చెప్పేది. ఇంకొకడైతే అరే ధైర్యం చెప్పాలి, ఇంకొకడైతే చాక్లెట్ ఇస్తావా బాధపోనికి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్. అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ. థ్యాంక్ యూ.